హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాంశి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజులు అయింది కదా నేను వ్లాగ్స్ పెట్టి. అవును, నేనే కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను. సో మళ్ళీ మీ ముందుకి ఒక ఫ్యామిలీ వ్లాగ్తో అయితే వచ్చేసాను. మా ఇంట్లో బోనాల పండుగ ఎట్లా జరుపుకున్నాము అనేది చూపిస్తున్నా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన తెలంగాణలో తొలి ఏకాదశి తర్వాత వచ్చే ఫస్ట్ పండుగ ఈ బోనాల పండుగ కాబట్టి సో మేమైతే మస్తు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము ఫ్యామిలీ అందరం కలిసి. అండ్ నా పెళ్ళి అయిన తర్వాత కూడా ఈ పండుగ అయితే నేను ఒక్కసారి కూడా మిస్ అయ్యేదే లేదు. ఎందుకు అంటే మా అత్త వాళ్ళు మలయాళీస్ కాబట్టి ఇలాంటి పండుగలు అన్నీ వాళ్ళకైతే ఉండవు. చిన్నప్పటి నుంచి చేసుకునే పండుగ మిస్ అవ్వద్దు అని చెప్పేసి ఇక్కడే జరుపుకుంటాను నేనైతే. అండ్ మా అదృష్టం ఏంటంటే మేము ఈ బోనాల పండుగ 2 సార్లు చేసుకుంటాము. ఒకసారి మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో వస్తుంది మల్కాజిగిరిలో చేసినప్పుడు, సో ఇప్పుడు చేసుకునేది. అండ్ మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో శ్రావణ మాసంలో వస్తుంది అనమాట, ఏప్రిల్లో. సో ప్రతిసారి మేము 2 సార్లు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక మేము మార్నింగ్ వచ్చేసరికి నానమ్మ పరమాన్నం చేసి బోనం అయితే బుదించి పెట్టేసింది, అంటే రెడీ చేసి పెట్టింది. ఇంకా చెల్లి వ్యాపాకులు పెట్టి బోనం పైన సాకకుండలు పెట్టి రెడీ చేస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మాకు 2 గుళ్ళు అయితే ఉన్నాయి. సో ఒడిబియ్యం అయితే కలుపుతున్నాము 2 గుళ్ళకి. ఒకటి నల్లపోచమ్మ గుడి ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి భూలక్ష్మమ్మ గుడి ఉంది. సో 2 గుళ్ళకి ప్రతిసారి బోనం తీసి ఒడిబియ్యం అయితే పోసి వస్తామన్నమాట. ఏం చేస్తున్నావు తల్లి? చెయ్యలేదు. ఇక ఒడిబియ్యం అయితే కలిపేసి అందరం రెడీ అవుతున్నాం అనమాట. నేను ఇక్కడ చిన్నదాన్ని రెడీ చేస్తున్నా. అయితే ఇది 3rd ఇయర్ నా బిడ్డది బోనాల పండగ. లాస్ట్ 2 ఇయర్స్ ఫొటోస్ కూడా నేను అక్కడ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో డైలీ దాన్ని చూస్తున్నా కూడా ఇలా వీడియోస్లో చూసుకుంటూ ఉంటే దాని గ్రోత్ అనేది తెలుస్తుంది కదా, ఎంత సంతోషంగా ఉంటుందో. అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది అని చెప్పేసి అనుకుంటాం కదా. సో దానికి వేసిన డ్రెస్ వచ్చేసి నేను మా అమ్మతో అయితే కస్టమైజ్ చేయించాను. చాలా బాగా కనిపించింది అనమాట. రోజంతా అదే డ్రెస్లో ఉండే, ఇప్పమన్నా కూడా ఇప్పలేదు. మంచిగా జుట్టు లేదు కానీ దానికి ఇంకా జుట్టు ఉండి మంచి జుట్టు వేసి అట్లా పాపడ బిల్లు పెడితే ఇంకా ముద్దుగా కనిపించేది. అయినా అంతా రెడీ చేసినా ఏం లాభం, ఒక్క నిమిషంలో అన్నీ పీకి పడేస్తుంది. బై ద వే, నేను చిన్నదానికి వేసిన డ్రెస్ కస్టమైజ్ చేయించాను కదా, సో ఆ శారీ డీటెయిల్స్, జ్యువెలరీ అన్నీ మీషోలో తీసుకున్నా. దాని ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ కమింగ్ షార్ట్స్లో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ మా బాబాయ్ పిల్లలు ఇద్దరికి కూడా మా అమ్మనే కస్టమైజ్ చేసింది. సో ఆ డీటెయిల్స్ కూడా నేను పెడతాను నెక్స్ట్ షార్ట్స్లో. ఇంకా వాళ్ళిద్దరు కూడా మంచిగా రెడీ అయ్యారు. సో ఎంతైనా ఈ పండగనే అట్లాంటిది కదా, మంచిగా నిండుగా రెడీ అయ్యి అట్లా బోనం ఎత్తుకొని గుడికి వెళ్తేనే ఆ పండుగ వైబ్స్ అనేది వస్తాయి. ఆల్మోస్ట్ నేను 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నా మ్యారేజ్ అయ్యే వరకు ప్రతి ఇయర్ మా నాన్నమ్మ నాకు ఫస్ట్ బోనం ఎత్తించేది అనమాట. ఇక పెళ్ళైనాక మా చెల్లెలు అయితే ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు ఇక నా బిడ్డ మళ్ళీ పెద్దగా అవుతుంది కదా, ఆల్రెడీ 1 వీక్ నుంచే బోనం ఎత్తుకుంటా అని చెప్తుంది. ఇక మా నాని దానికోసం చిన్న బోనం నీళ్ళు పోసి రెడీ చేసి పెట్టింది. అయితే ఈసారి మా అమ్మ ముక్కు పుడకలు పెడతా అని చెప్పేసి మొక్కుకుందంట అమ్మవార్లకి. సో 2 ముక్కు పుడకలు అయితే తీసుకుంది. సో ఈ మధ్య సిల్వర్ వచ్చి గోల్డ్ కోటెడ్ వస్తున్నాయి కదా, సో అలా తీసుకుంది. ఈచ్ 1500 అలా పడిందంట. సో ఒకటి వైట్ స్టోన్స్ తోటి, ఒకటి పింక్ స్టోన్స్ తోటి పెద్దగానే చాలా బాగున్నాయి. ఇంకా అవన్నీ తీసుకొని గుడికి అయితే బయలుదేరుతున్నాము. ఇదంతా కాదు కానీ బోనాలు అయితే తీస్తాం, కానీ నాకైతే చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏం తెలీదు, ఎందుకు తీస్తారు ఏంటి అనేది. అసలు బోనాలు అనేది ఎందుకు తీస్తారు అని కొన్ని కథలు అయితే చదివాను. అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ నాకు తెలిసింది ఏంటి అంటే బోనాలు అంటే భోజనం అంట. అయితే ఈ ఆషాఢ మాసంలో ఎందుకు చేస్తారు అంటే దానికి ఇంకొక స్టోరీ ఉంది. ఈ ఆషాఢ మాసంలో పెళ్ళి అయిన ఆడపిల్లలు ఎలా పుట్టింటికి అయితే వస్తారో అలా అమ్మవారు కూడా పుట్టింటికి వస్తుంది అంట. సో అప్పుడు మనం అమ్మవారికి తనకి ఇష్టమైన భోజనం చేసి అమ్మకి బోనాలు తీసుకెళ్ళి భోజనం పెట్టి నీళ్ళ శాఖ పోసి వస్తామన్నమాట. సో ఈ ఆషాఢ మాసంలో వర్షాకాలం కూడా ఉంటుంది కదా, సో మంచిగా వర్షాలు పడాలని రైతులు, అండ్ ఈ వర్షాకాలంలో చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, సో అలాంటివి ఏమి రావద్దు అని చెప్పేసి అందరూ మంచిగా ఉండాలని ఇలా అమ్మవారికి అయితే పూజిస్తారు అని చెప్పేసి అంటారు. ఇప్పుడైతే మేము నల్లపోచమ్మ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూస్తున్నారా, ఈసారి మా బుడ్డిది కూడా మంచిగా నీళ్ళకుండ బోనం లాగైతే ఎత్తుకుంది. ఇంకా అట్లా చిన్న కుండ ఎత్తుకొని నడుస్తూ ఉంటే అందరూ దాన్నే చూస్తుండే అనమాట. చాలా ముద్దుగా అనిపించింది. అండ్ ఎవరిని పట్టుకొని కూడా పట్టుకొని ఇవ్వట్లేదు, సో అదే పట్టుకొని నడుస్తుందంట.
అయితే నేను ఇందాక చెప్పాను కదా, వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజెస్ అట్లా ఏం రాకుండా అమ్మవారిని పూజిస్తామని చెప్పేసి. సో ఫస్ట్ టైం నార్మల్గా అప్పటి రోజులలో బోనాలు అనేవి కూడా ఇట్లాగే స్టార్ట్ అయ్యాయంట. అయితే ఫస్ట్ గోల్కొండలో ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది ఒక స్టోరీ ఉందన్నమాట. అప్పట్లో కుతుబ్ షాహీ పరిపాలిస్తున్న టైంలో సో గొల్ల వాళ్ళు గొర్రెలను అలా పెంచుతున్నప్పుడు సో ఆషాఢ మాసంలోనే సడన్గా ఏదో గొర్రెలకి అన్ని డిసీజెస్ వచ్చేసి అట్లా సడన్గా అన్నీ చనిపోతూ ఉన్నాయన్నమాట. సో అప్పుడు గొల్లవాళ్ళు చాలా భయపడి గోల్కొండలో జగదాంబిక అమ్మవారిని మొక్కి బోనాల జాతర జరిపించారంట. అలా అమ్మకి బోనాలు తీసి జాతర జరిపించిన తర్వాత సో వాటికి ఏమైతే రోగం వచ్చిందో అవన్నీ మెల్లిమెల్లిగా తగ్గుతూ కోలుకోవడం స్టార్ట్ అయ్యాయంట గొర్రెలు. ఇంకా అప్పటి నుంచి అక్కడ గోల్కొండలో ఎవ్రీ ఇయర్ బోనాలు తీస్తారు అని చెప్పేసి ఒక స్టోరీ అయితే ఉంది. అండ్ ఇక్కడ మన సికింద్రాబాద్ మహంకాళి గుడిలో ఎలా స్థాపించారు, అక్కడ బోనాలు ఎలా స్టార్ట్ అయ్యాయి అంటే ఇది 1813లో జరిగిన స్టోరీ అనమాట. సో ఈ రీసెంట్ టైమ్స్లో మనకి కరోనా వైరస్ వచ్చి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సఫర్ అయ్యారు అనేది మనకు తెలిసిందే కదా. అలా 1813లో కలరా అనే డిసీజ్ వచ్చిందనమాట. సో ఇది 7 పాండమిక్స్ ఇయర్స్ అయితే ఉండే, బట్ ఆ ఇయర్ మాత్రం చాలామంది చనిపోయారంట. సో అప్పుడు అప్పయ్య అనే ఒక మిలిటరీ అతను మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వెళ్ళి మొక్కుకున్నాడంట. ఈ వ్యాధి కనుక తగ్గితే నీ గుడి నిర్మించి నీకు విగ్రహం పెట్టి ప్రతి ఇయర్ నీకు బోనం తీసి జాతర జరిపిస్తానమ్మా అని మొక్కుకున్నాడంట. అలా మొక్కుకొని వచ్చిన తర్వాత సో ఆ వ్యాధి అనేది నిజంగానే తగ్గుముఖం పట్టిందంట, తగ్గడం స్టార్ట్ అయిందంట. అలా సికింద్రాబాద్ మహంకాళి గుడిలో బోనాల జాతర అనేది అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇవన్నీ ఒక స్టోరీ. అయితే హైదరాబాద్ లాల్ దర్వాజా గుడిలో ఎలా స్టార్ట్ అయిందంటే సో ఇది 1908లో జరిగిన స్టోరీ అనమాట. అదేంటంటే ఆ ఇయర్లో హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఏరియాస్ మొత్తంలో చాలా వర్షాలు పడి మూసీ నది చాలా కొట్టుకుపోయిందనమాట. అప్పుడు కూడా చాలా మంది జనాలు అయితే చనిపోయారంట. సో అప్పుడు జనాలంతా కలిసి హైదరాబాద్లో ఉన్న సింహవాహిని మహంకాళి అమ్మని మొక్కారంట. అదే లాల్ దర్వాజా గుడిలో అమ్మని మొక్కారనమాట. అప్పుడు ఈ వరదలన్నీ తగ్గినప్పుడు ఇంకా అమ్మవారికి బోనాలు తీసి జాతర జరిపించారంట. ఇంకా అలా హైదరాబాద్లో కూడా ఇట్లా అయితే బోనాలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో ఇవైతే నాకు తెలిసిన కొన్ని స్టోరీస్ అనమాట. అయితే ఈ ఆషాఢ మాసంలో బోనాలు తీయడానికి మెయిన్ రీజన్స్ కూడా ఇవే. ఏ అంటు రోగాలు రాకుండా, వర్షాలు మంచిగా పడి ఎలాంటి అనర్థాలు జరగకుండా చల్లగా చూడమని అమ్మవారిని అయితే కోరుకుంటారనమాట. సో అసలు బోనం ఎందుకు తీస్తారు అనేది స్టోరీ అయితే ఇదనమాట. సో తెలియని వాళ్ళకి ఈ స్టోరీ వల్ల తెలుస్తుంది అని ఈ వీడియోలో అయితే చెప్పాను. ఇందులో ఏదైనా తప్పు ఉంటే మాత్రం ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. సో నాకు తెలిసిన స్టోరీసే కొన్ని అయితే చెప్పాను అనమాట. సో ఏ దేవుడిని మొక్కినా, ఏ అమ్మవారిని మొక్కినా కూడా అందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటే చాలు, ఆమెకే తెలుసు మనకి ఏమి ఇవ్వాలో అని చెప్పేసి. సో ఇప్పుడైతే మేము భూలక్ష్మి అమ్మ గుడికి అయితే వచ్చాము, ఇంటి దగ్గర ఇది కూడా. అండ్ ఇద్దరు అమ్మలకి మా చేతులతో వడిబియ్యం పోసామన్నమాట ఈసారి. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే మా హస్బెండ్ ఉన్నారు ఈసారి నాతోటి. లాస్ట్ టైం కూడా ఉండే, మ్యాక్సిమం పండగలకైతే మిస్ అవుతాడు. సో ఈయన ఉన్నప్పుడే మాకు స్పెషల్ అనమాట. సో అందుకని ఈసారి వడిబియ్యం పోసి మంచిగా మొక్కుకున్నాము. అండ్ ఇద్దరు అమ్మలకి కూడా మంచిగా ముక్కు పుడకలు అయితే సమర్పించామన్నమాట. ఈసారి మంచిగా కనిపించినాయి, నిండుగా ఉండే అమ్మవారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అండ్ అక్కడ కూడా పెట్టించాము. సో అక్కడ రెడ్ స్టోన్స్ పెట్టించాము అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్స్ అయితే పెట్టించాము. ఇంకా గుడి దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసి ఇంటికి అయితే వచ్చినాం అనమాట. ఫస్ట్ ఇంటికి రాగానే అందరం కలిసి ఫస్ట్ లంచ్ చేసినాము, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎవరం ఏం తినలేదు. గుడికి వెళ్ళాలి అండ్ బోనం ఎత్తుకోవాలి అనే హడావిడిలో ఎవరు ఏం తినలేదు అనమాట. సో ఇక లంచ్ అయితే చేసేసినాం అనమాట. ఫస్ట్ రాగానే ఒక్కసారి ఏమేమి స్పెషల్స్ చేశారో చూద్దామా. బోనాల పండగ అంటేనే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. సో అమ్మవారికి ఆటలు తెగుతాయి, కోడిలను కోస్తారు. సో మొక్కుకుంటే అట్లా కోస్తారనమాట. సో మేమైతే ఏం కొయ్యము, ఏదైనా మొక్కుంటే తప్ప. కానీ నాన్ వెజ్ అయితే ఉండాల్సిందే. సో చాలా మ్యాక్సిమం ఇంతే తెలంగాణ పండుగలలో. బోనాల పండుగకి మాత్రం సో ఆటలు, మటన్, చికెన్ అవన్నీ వండుకుంటారు కదా. సో మేము ఈసారి మటన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ తెలంగాణ స్పెషల్ బగారన్నం అయితే చేసుకున్నాము. అండ్ మార్నింగ్ పూరీలు అయితే చేసింది మా పిన్ని. ఇక అట్లా మంచిగా అందరం కూర్చొని ఫస్ట్ లంచ్ అయితే చేసినాం అనమాట. సో ఇక లంచ్ చేసుకొని అట్లా కూర్చున్నాము. సో మా ఇంటి ఆడపిల్లలు అంటే మా మేనత్తలు అనమాట, పెద్దత్త చిన్నత్త వాళ్ళు వచ్చినారు.
ఇట్లా లెక్క పెట్టుకుంటారు. ఇక్కడ నాకు కూడా అయ్యో నాకు కొన్ని వచ్చినాయి. ఈ ఆషాఢ మాసంలో మనకి ప్రతిసారి ఏదో ఒక పద్ధతులు వస్తాయి తెలుసా మీకు. అంటే తోటికోడళ్ళ గాజులని, ఆడపడుచుల గాజులని, అక్క చెల్లెల గాజులని, అలా ప్రతిసారి ఏదో ఒకటి వస్తాయి కదా. అలా ఈసారి కూడా మేనత్త కోడళ్ళ గాజులు అయితే వచ్చాయంట. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు, కానీ అలా అందరం కలిసినప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పేసి ఒకసారి ఇలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తున్నప్పుడు వచ్చిందనమాట. సో అది మా ఫ్యామిలీ గ్రూప్లో అయితే నేను షేర్ చేశాను. అలా స్టార్ట్ అయిందనమాట ఈ తంతు మా ఇంట్లో ఈసారి. సో క్యాజువల్గా అలా షేర్ చేసినప్పుడు మా అత్తలు ఇద్దరు అన్నారు, గాజులే కదనే వేస్తాము అదేముంది అని చెప్పి. ఇంకా అందరం ఇలా పండగ కలుస్తాం కదా అని చెప్పేసి మంచిగా మా మేనత్తలు అయితే గాజులు తీసుకొని వచ్చి మాకు అండ్ మా బాబాయ్ పిల్లలకైతే వేశారు. అండ్ అలాగే మా మేనత్త పిల్లలు నా బిడ్డకి అత్తలు అవుతారు కాబట్టి సో వాళ్ళు తీసుకొచ్చి చిన్నదానికి వేసినారు అనమాట. సో ఫస్ట్ చిన్నదాంతోనే స్టార్ట్ చేసినారు. అప్పటికి దానికి ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి నిద్రపోలేదు. అండ్ అలాగే బట్టలు కూడా ఇప్పమని తిప్పలేదు, అట్లనే వండుకొని ఉండే. ఇక దాన్ని కొంచెం గాజులు వేపించేసి తర్వాత మాకు కూడా వేసినారు అనమాట. ఇక ఇట్లా జరిగిందనమాట మా పండగ ఈసారి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఏదో క్యాజువల్గా షేర్ చేసిన రీల్ని ఇంత సీరియస్గా తీసుకొని వాళ్ళందరికీ గాజులు తీసుకొచ్చి పద్ధతితో మంచిగా కుంకుమ బొట్టు పెట్టి గాజులు వేసి స్వీట్ పెట్టి ఆశీర్వదించడం మాకైతే చాలా మంచిగా అనిపించింది. చెప్పిస్తాం కాదు ఇప్పుడు మట్టి గాజులే ఇక వాళ్ళు మా అందరికి గాజులు వేసిన తర్వాత మేము వాళ్ళని కూర్చోబెట్టి సాంప్రదాయంగా పసుపు కుంకుమ పెట్టి పసుపు బొట్టిచ్చి వాళ్ళకి చీరలు అయితే పెట్టినాం అనమాట. నిజంగానే ఈ సాంప్రదాయం ఉందో లేదో తెలియదు, కానీ ఉంటే మాత్రం మా ఇంట్లో ఈ ఒకేషన్ జరగడం మా అందరికైతే చాలా మంచిగా అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేసాము. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ కనుక చూసుంటే మాత్రం మ్యాక్స్ అన్నీ నావి ఫ్యామిలీ వ్లాగ్సే ఉంటాయి కదా. అందరం అన్ని ఒకేషన్స్కి, ఫెస్టివల్స్కి, ఫంక్షన్స్కి మంచిగా గ్యాదర్ అయ్యి అన్ని సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము. సో ఈసారి కూడా అందరం మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఆ రీల్ వల్ల మంచిగా నిండుగా గాజులు అయితే వేసుకున్నాము మా అత్తల చేతులతోటి. అండ్ అలాగే మా మమ్మీ వాళ్ళు కూడా మా మేనత్త పిల్లలకి అయితే మేనత్తలు అవ్వరు కానీ అత్తలు అవుతారు కదా. సో ఇక వాళ్ళు కూడా తీసుకొని వచ్చి ఇద్దరికి కూర్చోబెట్టి గాజులు అయితే వేసినారనమాట. ఇక అదే రోజు నైట్ మా హస్బెండ్ నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పేసి టికెట్ అయితే బుక్ చేసుకున్నారనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీకి అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆయనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరం బయటికి వచ్చి ఆయనకి బాయ్ చెప్పిండే. అండ్ ఆ కొంచెం సేపుకే పలారం బండి అయితే వచ్చింది. సో ఇక పిల్లలందరూ కాసేపు డాన్సులు వేసి అట్లా ఎంజాయ్ చేసినారనమాట. సో ఈసారి మా ఫెస్టివల్ అయితే ఇట్లా అందరితో అయితే జరిగిందనమాట. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అందరం కంప్లీట్గా ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా మా ఆయనతో సహా అందరం గ్యాదర్ అయ్యాము ఇక్కడే మా ఇంటి దగ్గర, మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది అనుకుంటున్నాను బోనాల గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వృందాన్షి వ్లాగ్స్. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.